హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టాక్స్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మొత్తం ఇండికేటర్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఇండికేటర్స్ ఏ విధాలు ఉన్నాయో వాటిని డివైడ్ చేశాను. మొత్తం 5 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ అనేవి మనం సైట్ చేశాను. ఆ 5లో మొత్తం 15 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఒక్కొక్క రోజు చెప్తాను. అట్లా టోటల్ 15 ఇండికేటర్స్ 15 డేస్లో కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ లిస్ట్‌లో ట్రెండ్ ఇండికేటర్స్ ఉన్నాయి. అంటే ఒక ట్రెండ్‌ని ఐడెంటిఫై చేసే ఇండికేటర్స్‌లో మొత్తం 4 ఉన్నాయి. మూవింగ్ యావరేజెస్, ఎంఏసిడి, పారాబోలిక్ స్టార్, ఏడీఎక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఏసిడి అంటే మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్ గురించి తెలుసుకుందాం. దీని ద్వారా ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, ఎంఏసిడి ఎట్లా వర్క్ అవుతుంది అనేది, అంటే ఏంది అనేది. ఓకే, ఇప్పుడు ఎంఏసిడి ఇండికేటర్ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇండికేటర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి టెక్నికల్స్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి. ఎంఏసిడి అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అని ఉంటుంది. దాన్ని స్టార్ట్ చేసుకోండి, మీకు టాప్లో వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే అది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎంఏసిడి ఇండికేటర్ అనేది యాడ్ అయింది. ఈ ఎంఏసిడి ఇండికేటర్లో మనకు మొత్తం 4 టైప్స్ ఉంటుంది. ఒకటి ఎంఏసిడి లైన్, ఈ బ్లూ కలర్లో ఉండేదాన్ని ఎంఏసిడి లైన్ అంటాము. ఆరెంజ్ కలర్ ఉండేదాన్ని సిగ్నల్ లైన్ అంటాము. అలాగే ఇక్కడ బార్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ హిస్టోగ్రామ్. అలాగే ఇక్కడ మధ్యలో చూసారా, ఒక్క నిమిషం నేను డ్రా చేస్తాను. మధ్యలో వెళ్ళే లైన్ జీరో లైన్ అంటాం అనమాట. అంటే ఈ లైన్ కి పైన పైన వెళ్తే అప్ ట్రెండ్ అని, కింద వెళ్తే డౌన్ ట్రెండ్ అని. ఇక్కడ మధ్యలో ఉండే లైన్ జీరో లైన్ అంటాం మనం. ఇక్కడ మనం చూసుకుంటే బ్లూ కలర్ లైన్ వచ్చేసి ఎంఏసిడి లైన్ కదా, ఇది వచ్చేసి ఫాస్ట్ మూవింగ్ మూమెంటం అనమాట. అంటే క్యాండిల్ మూవ్మెంట్ తో పాటు ఇది ఫాస్ట్ గా ఈ ఎంఏసిడి బ్లూ లైన్ అనేది మూవ్ అవుతుంది. ఈ ఆరెంజ్ లైన్ వచ్చేసి సిగ్నల్ లైన్, ఇది స్లో స్మూత్ మూమెంటం తో రన్ అవుతుంది. క్యాండిల్ ఫామ్ అయినా కూడా కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. అలా ఇక్కడ ఫామ్ అండ్ హిస్టోగ్రామ్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ ద ట్రెండ్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మూమెంటం ని డిఫైన్ చేస్తాయి. ఎంత పెద్ద హిస్టోగ్రామ్స్ ఫామ్ అయితే అంత స్ట్రాంగ్ ట్రెండ్ ఉందని దీనికి అర్థం. అలాగే ఎంఏసిడిని మనం ఎలా రీడ్ చేయాలంటే, ఎప్పుడైతే ఎంఏసిడి లైన్ సిగ్నల్ లైన్ పైన క్రాస్ అవుతుందో అది వచ్చేసి బై సిగ్నల్. అంటే ఒక్క నిమిషం మీకు చార్ట్లు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ చూడండి, ఈ మన ఎంఏసిడి లైన్ సిగ్నల్ లైన్ క్రాస్ అయింది అంటే ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ అయింది. అలాగే ఇక్కడ చూస్తే ఎంఏసిడి లైన్ ఇక్కడ క్రాస్ అయింది కదా, క్రాస్ అయిన దగ్గర మనం చూసుకుంటే ఇంతవరకు మనకి రెడ్ అంటే డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ నుంచి ఇదంతా డౌన్ ట్రెండ్ ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే మనకి వైట్ కలర్ లో ఫామ్ అయింది, రెడ్ తర్వాత వైట్ ఫామ్ అయింది. దానికి అర్థం ఏంటంటే ఈ రెడ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది అయిపోవచ్చింది, నెక్స్ట్ గ్రీన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేదానికి వైట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చూడండి, ఎక్కడైతే క్రాస్ అయిందో మనం స్ట్రైట్ గా చూసుకుంటే ఇక్కడికి ఒక లైన్ అనేది వచ్చింది. ఇక్కడ నుంచి చూస్తే మనకి అప్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్ గా ఫామ్ అయింది. ఈ అప్ ట్రెండ్ ఒకసారి నేను హైలైట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మొత్తం స్ట్రాంగ్ గా పైకి అప్ ట్రెండ్ ఫామ్ అయింది. ఇక్కడ హిస్టోగ్రామ్ కూడా చూసారా, స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ ట్రెండ్ అనేది హిస్టోగ్రామ్ ఎంత స్ట్రాంగ్ గా ఫామ్ అయిందంటే అంత మూమెంటం, అంత స్ట్రెంగ్త్ డైరెక్షన్ లో ఉందని. అప్ ట్రెండ్ లో ఇక్కడ బాగా డైరెక్షన్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డౌన్ ట్రెండ్, ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది. జీరో లైన్ క్రాస్ అవ్వలేదు కానీ ఇక్కడ నుంచి సెల్ సిగ్నల్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది. ఇక్కడ అంటే ఈ కొంచెంలో కానీ చూస్తే మార్కెట్ అనేది సైడ్ వేస్ పోతుంది. మార్కెట్ సైడ్ వేస్ పోయేటప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో చేయకూడదని నేను మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ చూసి ఇక్కడ బై సిగ్నల్. ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్లి చార్ట్ పైన ఎలా అప్లై చేయాలో, చార్ట్ పైన అప్లై చేసి ఎట్లా చేయాలో చూద్దాం. చెప్పడం లేదు. ఇప్పుడు మీకు రీప్లే ట్రేడింగ్ లో ఎలా ఎగ్జాక్ట్ గా చేయాలని చూపిస్తాను చూడండి ఒకసారి. మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్రాస్ అయింది. ఈఎంఈ అనేది ఇక్కడ క్రాస్ అయింది. మ్యాక్డీ లైన్ ఇక్కడ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత చూస్తే చూడండి, ఇంతవరకు వచ్చేసి ట్రెండ్ అనేది బాగా పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూస్తే
ఇక్కడ నుంచి వైట్ కలర్ అవుతుంది. వైట్ కలర్ అవుతుంది అంటే దానికి అర్థం అని మనం ఏమనుకున్నాం, ఇక్కడ నుండి ట్రెండ్ అనేది ఇప్పటి వరకు ఏ ట్రెండ్ ఉంటుందో ఆ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నాం. ఎగ్జాక్ట్ గాని కాదు, ఇక్కడ చూసి ఇక్కడ ఒకసారి అలాగే వైట్ ఫామ్ అయింది, కానీ దాని నెక్స్ట్ క్యాండిల్ మంచిగా గ్రీన్ ఎక్కువ మూమెంటంతో పైకి వెళ్ళింది. మంచి ఇట్లా వైట్ వస్తుందంటే ట్రెండ్ అయిపోతుంది అనే దానికి అదొక డైరెక్షన్. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అలాగే కొంచెం 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 ఫామ్ అయ్యి మళ్ళీ మనకి ఇక్కడ రెడ్ అనేది క్రాస్ అయింది. ఈఎంఏ పైన వచ్చేసి అది క్రాస్ అయింది. ఈడ మనకి రెడ్ అనేది క్రాస్ అయింది. రెడ్ క్రాస్ అయిన తర్వాత ఆ, ఆ, చూసుకుంటే ఇక్కడ రెడ్ కొంచెం కొంచెం సైడ్ వేస్ అనే వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రెడ్ ఫామ్ అయింది, స్ట్రాంగ్ గా రెడ్ ఫామ్ అయింది. ఈ కొంచెంలో రెడ్ ఫామ్ అయినా మార్కెట్ పెద్దగా డౌన్ అవ్వలేదు. ఎందుకు డౌన్ అవ్వలేదు అంటే మార్కెట్ అనేది మంచి అప్ ట్రెండ్ లో ఉంది. అప్ ట్రెండ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక ట్రెండ్ ఒక మొమెంటం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది ఏడిఎక్స్ అనే ఇండికేటర్ చెప్తుంది. ఆ ఇండికేటర్ గురించి ఇంకా మనం చెప్పలేదు, ఫ్యూచర్ లో చెప్తాము, అప్పుడు అప్పుడు వస్తుంది. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి ఏడిఎక్స్ అనేది, అప్పుడు మాట్లాడుకున్నప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ మనకు మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ అనేది క్రాస్ అయింది, మళ్ళీ రెడ్ కలర్ క్రాస్ అయింది, మళ్ళీ రెడ్ ఫామ్ అయ్యి ఈసారి రెడ్ మంచి మొమెంటంతో బాగా డౌన్ అయింది. రెడ్ ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ అయిందో, క్రాస్ అయిన తర్వాత మంచి మొమెంటంతో బాగా డౌన్ అయింది. మళ్ళీ వైట్ కలర్ అయ్యేటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈజీగా 1:1, 1:2, 1:3 క్యాప్చర్ చేసే ట్రేడ్స్ కానీ మనకు దొరుకుతాయి ఇక్కడ. మనం ఎంఏసిడి ఒక్కదాన్ని యూజ్ చేసుకొని మనం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయలేము. కానీ ఎంఏసిడికి ఈఎంఏ అలా ఇంకా చాలా ఇండికేటర్స్ ఉన్నాయి, అవి వాడి మనం ట్రేడ్ చేయొచ్చు. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ ఒక్క ఎంఏసిడితో ఒక్కటి ట్రేడ్ చేయడం అనేది పక్కన పెట్టండి. ఇంకా ఎన్నో ఇండికేటర్స్ చెప్తాను. ఇండికేటర్స్ అన్ని నేర్చుకున్న తర్వాత స్ట్రాటజీస్ ఫామ్ చేసి తర్వాత ఏం చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతే. బై ఫ్రెండ్స్.